హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. మేము మా స్కూల్కి వచ్చాము. ఇక్కడ స్కూల్కి వచ్చి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసాము. ఇక్కడ చేసిన మొత్తం వీడియో అప్లోడ్ చేసాము. నేను అక్కడ కథ కూడా చెప్పాను. అక్కడ స్కూల్లో చెప్పిన కథ ఇప్పుడు మళ్ళీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పేరు పోరుబందర్. అయితే ఆ పోరుబందర్లో ఒక చిన్న బాబు పుడతాడు. ఆ బాబు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన్ని కన్న తల్లి పుత్లీబాయ్. మోహన్ దాస్ కరమ్చంద్ వాళ్ళ నాన్న పేరు కరమ్చంద్ గాంధీ. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అనేవాళ్ళు. సరే, అప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని ముద్దుగా మోను మోను అని పిలిచేవాళ్ళు. ఈలోపు 13 సంవత్సరాలు వచ్చేస్తుంది మోనుకి. అయితే 13 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేశారు. ఎవరిని చేశారు అనుకుంటున్నారు? కస్తూర్బానిచ్చి పెళ్లి చేశారు. కస్తూర్బాని మోను బాబా అనేవాడు. మోనుకి లా చదవాలని ఎప్పటి నుంచో కోరుకుండేది. అయితే బాకి చెప్తాడు. బాకి చెప్పగానే సరే వెళ్ళు అని అంటది. ఇంకా బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇంగ్లాండ్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఏమైందంటే అక్కడ ఫుడ్ సరిగ్గా నచ్చదు. అయితే ఏం చేశాడు? ఆయనే వండుకొని తినేవాడు. పొద్దున్నే ఏమో కాలేజీకి వెళ్ళిపోయి సాయంత్రం 7 నుంచి పని చేసుకునేవాడు రాత్రంతా. అయితే లా చదవడం అయిపోయింది. లా చదవడం అయిపోగానే ఇండియాకి వచ్చేసాడు. వస్తే ఏమైంది? సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ వచ్చింది. సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ ఎందుకు వచ్చిందంటే కేస్ గురించి వచ్చింది. ఏంటంటే మోనునే అది సాల్వ్ చేయగలడని వాళ్ళు నమ్మకంతో ఫోన్ చేశారు. అయితే మోను సరే అని వెళ్ళి అక్కడ గట్టిగా వాదించి కేసు గెలిచి మళ్ళీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చేటప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకొని ఎక్కి వస్తుంటే అక్కడ బ్రిటిషర్స్ ఉన్నారు. బ్రిటిషర్స్ ఉంటే ఏమైంది? అక్కడ కొంతమంది వచ్చి మోను పడుకున్న దగ్గరికి, ఏ బ్లాక్ డాగ్ నువ్వు వెళ్ళిపో
అని కిందకి తోసేశాడు ట్రైన్లో నుంచి. ఇంకప్పుడు మోనుకి బాగా కోపం వస్తుంది. అదేంటి, నేను రిజర్వేషన్ చేయించుకున్నా ట్రైన్లో, నా సీట్ ఇది, నేను చేయించుకున్న దాంట్లో నన్ను తోసేశారు ఎందుకు అని స్టేషన్ మధ్యలో కూర్చున్నాడు. అక్కడి పోలీసులు వచ్చి ఎందుకు కూర్చున్నావు అని అడిగితే, నాకు న్యాయం జరగాల్సిందే, నేను రిజర్వేషన్ చేయించుకున్న దగ్గర నన్ను తోసేశాడు, నేను ఎందుకు కామ్గా ఉండాలి, నేను ఇక్కడే కూర్చుంటాను అని అన్నాడు. అప్పుడు చాలామందిని బ్రిటిష్ వాళ్ళు అలాగే తోసేశారు. అప్పుడు వాళ్ళు కూడా మోను వెనకాల వచ్చి అవును న్యాయం జరగాల్సిందా అని కూర్చుంటారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి సారీ చెప్తాడు. సరే అని మోను ఇంకా ఇండియా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆలోచిస్తాడు, అరే నేను బ్రిటిష్ వాళ్ళ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియా వచ్చేస్తుంటేనే వాళ్ళు నన్ను ట్రైన్లో నుంచి బయటికి తోసేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేసుకున్నారు పూర్తిగా, మరి మనం ఎందుకు కామ్గా ఉండాలని చెప్పి మోను ఏం చేశాడు, బ్రిటిష్ వాళ్ళ కింద పని చేస్తారు కదా వాళ్ళని మీరు చెయ్యొద్దు అన్నాడు. అప్పటి నుంచి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం పేరు సహాయం చేయకుండా ఉండే ఉద్యమం. అయితే ఆ ఉద్యమం 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాలు చేశారు అలాగే. అయితే ఏమైంది, ఒక బ్రిటిష్ అతనికి బాగా కోపం వచ్చి ఒక ఇంట్లో 100 మందిని పెట్టి గన్తో టపా కాల్చేశాడు. అప్పుడు గాంధీజీకి బాగా కోపం వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చంపొద్దు ప్లీజ్ అని అడుగుతాడు. అయితే నువ్వు ఈ ఉద్యమం ఆపేయాలి అని అంటారు. సరే నేను ఆపేస్తానని ఆపేశారు. ఆ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్లే చెయ్యండి మీరు వాళ్ళకి సహాయము అన్నాడు. అప్పుడు ఇండియన్స్కి కోపం వచ్చింది, ఇదేంటి ఈయనే చేయమంటాడు ఈయనే వద్దంటాడు, ఈయన చెప్పిన మాట మనమెందుకు వినాలని సరే అని చేశారు. అయితే ఇలా 20 years జరిగింది. 20 years జరగానే ఇదంతా కాదని ఇంకా గాంధీజీ ఇంకా వాళ్ళతో ఉండే చాలామంది ఇండియన్స్ క్విట్ ఇండియా అని అరుస్తూనే ఉండేవాళ్ళు. ఇలా బ్రిటిష్ వాళ్ళకి కోపం వచ్చి ఇండియన్స్ని చంపేసిన అలాగే చేసేవాళ్ళు. అలా 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు చేస్తే 1947లో ఆగస్ట్ 15న మనకి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయో. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోమంటే చాలు వాళ్ళని చేతులు నరికేసేవాళ్ళు, కాళ్ళు నరికేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళే ఫ్రెండ్స్ కారణము. ఎప్పుడు ఇండిపెండెన్స్ డేని జాగ్రత్తగా జరుపుకోవాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్ మై ఫ్రెండ్స్. మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. ఇప్పటికీ 78 years అవుతుంది వాళ్ళు వెళ్ళిపోయి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్. Thank you very much, sir, for your support for this short span.